మనము నిలబడాలి అంటే మన ఆపులైన వారు, మన కన్నదమ్ములు అనబడిన వారు, మన బంధువులు అనబడిన వారు, మన స్నేహితులు అనబడిన వారు ఎంతమంది ఉన్నా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సహాయము మనకి తెలియపరచబడుకోకుండా, దేవుడు మనకి సహాయం చేయకోకుండా మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తే ఆ స్థలము మనకి అంతగా మనకి స్థిరత్వాన్ని ఇవ్వలేదన్నమాట. మనకి సరైనటువంటి సపోర్టు ఇవ్వలేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడు గనుక మన ప్రక్కన నిలబడితే, ఆయన మనం ఉండే చోటు బురదగా ఉన్నా, మనం ఉండే చోటు మనల్ని ఊబిలోనికి లాగేసి ఊబిలాగా ఉన్నా కూడా ఆ ఊబిని కూడా, ఆ బురదను కూడా దేవాతి దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? ఒక బండలాగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ నిస్పృహల మధ్య మరి భయముతో, ఒక మరణ భయముతో వెళుతున్నటువంటి యాకోబును ఆ రాత్రి వేళ ఆయన మరువలేదు, విడవలేదు.